ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ దినం ఉదయకాల సమయంలో ఈ దినం వేకప్ ఓడి కొరకు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక మా తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, శాశ్వతమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా దినములు పొడిగించి మరి ఒక దినాన్ని మా జీవితంలో దయచేస్తూ వచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాం. సజీవులే కదా తండ్రి, మిమ్మల్ని స్తుతించగలరు. మమ్మల్ని సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధనం ఉదయకాల సమయంలో నిరుదిగా పేకప్ వర్డ్ ద్వారా మేము పాదసంధికి వస్తుండగా సహాయం దయచేయండి. మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మేము మెల్లని స్వరం మీ చెవులను గ్రహించే మనస్సు మాకు దయచేయండి. మాతో కూడా మీరు మాట్లాడండి. బలహీనను కూడా జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో మమ్మల్ని నన్ను నింపి నీ శక్తి చేత నింపండి. నా శక్తి చేత బలము చేత కాదు కానీ మీ ఆత్మ అనేది జరుగును కనుక దైవ మీ నామంకి ఆయన మహిమ తెచ్చుకొనమని మీ ప్రేమైన హస్తాలకు అప్పగించుకుంటూ సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని అంధకార శక్తిని యేసునామములో బంధిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన ఘనమైన అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్ కొరకు ఈ యొక్క దిన సార్వత్రిక సంఘ వాగ్దానంగా ఇవ్వబడినటువంటి వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు, వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. భూరాజులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు, వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహించును. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ప్రాముఖ్యంగా దేవుని యొక్క మరి రాకడ, ఆయన తీర్పును గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. ఇక్కడ మనం చూస్తే గమనించగలిగితే 7 మాటలు మనను యొక్క వచనాన్ని విభజించి మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా భూజనులు అంటున్నారు, తర్వాత తీర్పు తీర్చుట, మరొకటి 3వ మాటగా యెహోవా, అలాగే 4వ మాట మనం చూస్తే వేయించేయుచున్నాడు, 5వదిగా వనవృక్షములు, 6వదిగా ఆయన సన్నిధి, 7వదిగా ఉత్సహించుట. ఇలా మనం గమనిస్తే భూజనులు అంటున్నాడు అంటే ఈ యొక్క భూమి దాని మీద ఉన్నటువంటి జనుల గురించి ఈ లేఖనం మాట్లాడుతూ ఉంది. భూజనులు అంటే దేవుడు మరి ఆది యందు భూమి ఆకాశంలో సర్వసృష్టిని కలుగు చేసినప్పుడు ఆ తర్వాత చివరిగా మానవుని సృజిస్తూ వచ్చాడు, నరుని సృజిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అంటే దేవుని యొక్క సృష్టిలోని ప్రజలు, దేవుని యొక్క చేతి కార్యం. కాబట్టి భూజనుల అంటే భూమి మీద ఉన్నటువంటి జనులు అంటున్నాడు. కాబట్టి భూమి మీద జనులు మరి ఎవరు, ఏమై ఉన్నారు అని మనం గమనించగలిగితే మొట్టమొదటిగా వారు దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని చేత పుట్టింపబడిన వారు. తర్వాత దేవుని ప్రజగా ఉన్నప్పుడు ఆదియందు వారు మరి దేవుని చిత్తానుసారంగా మరి వారు నడుచుకున్నారు. అయితే ఈ లోకానికి పాపం వచ్చినప్పుడు మనుషులందరూ కూడా త్రోవ తప్పిపోయారు, దేవుని యొక్క మార్గంను విడిచిపెట్టారు, దేవునితో సంబంధం కోల్పోయారు, సహవాసాన్ని కోల్పోయారు, దేవుని యొక్క సమృద్ధిని కోల్పోయారు, అవిధేయులయ్యారు, అతిక్రమించవలసి వచ్చారు. కాబట్టి స్వాస్థ్యమును పోగొట్టుకున్నారు, కాబట్టి మహిమను పోగొట్టుకున్నారు. అక్కడ మరి ఇంకా చూస్తే జనులు ఎలాగున్నారంటే మరి గమ్యం లేని వారుగా, గురి లేని వారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి పాపమును బట్టి, శాపమును బట్టి దేవుని చేత గెంటివేయబడిన వారుగా ఉంటూ ఉన్నారు సమృద్ధిలోండి. అలాగూ మరి ప్రజలందరూ కూడా మరి
ద్వేషము, కలహము, మత్సరత, డమ్మము, ఇలా ఎన్నో విధమైనటువంటి పాపములతో నిండిపోయి ఉంటూ ఉన్నారు. తప్పిపోయిన ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొందరు ప్రజలు దేవుని నీతిని అనుసరించారు, దేవుని చిత్తమును అనుసరించారు, దేవుని ఆజ్ఞానుసారంగా నడిచి దేవునికి ఇష్టలుగా జీవిస్తూ వచ్చారు. కొందరు నీతిమంతులుగా పిలువబడుతూ వచ్చారు, కొందరు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ వచ్చారు. అయితే ఇక్కడ మనం మొదటగా దేవుని ప్రజలు పాపాత్ములై ఉన్నారు, మరికొంతమంది నీతిమంతులను పరిశుద్ధులై ఉన్నారు. అయితే ఇక్కడ మంచివారును చెడ్డవారు ఉన్నారు. కాబట్టి భూమి మీద మరి నీతిమంతులు అనీతిమంతులు ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ మాట మనం గమనించినట్లయితే తీర్పు తీర్చుట. ఎవరికైనా తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడు అంటే, మరి దేవుడు తీర్పు తీరిస్తే ప్రజలకే తీర్పు తీర్చాలి, లేదా ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టమునకు ఆయన తీర్పు తీర్చవలసిన వారుగా. ఎవరికి తీర్పు తీరుస్తాడంటే ఆయన సృష్టికి, లేదా ఆయన సృష్టిలో ఉన్నటువంటి మానవునికి, నరునికి, ప్రజలకు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు అంటే, జనులు అవిధేయతను చూపించడం బట్టి, అతిక్రమించడం బట్టి, దేవునికి వ్యతిరేకులుగా తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి, దేవునికి శత్రువులుగా చేయబడిన దాన్ని బట్టి. అందుకని ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం. కాబట్టి ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తూ దేవుని స్నేహాన్ని మరి కోల్పోతూ వచ్చారో, దేవునికి శత్రువులుగా చేయబడుతూ వచ్చారో, దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చారో, ఆజ్ఞ అతిక్రమణే పాపము. కాబట్టి ఎవరైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో వారికి తీర్పు ఉంటుంది. అలాగే దేవుడు మరి నీతిమంతులకు అనీతిమంతులకు కూడా తీర్పు తీర్చేవాడు. భూమి మీద ఉన్న సర్వజనులకు తీర్పు తీర్చేవాడు. ఎవరికి తీర్పు తీరుస్తాడంటే అందరికీ తీర్పు తీరుస్తాడు. మంచివానికి తీర్పు తీరుస్తున్నాడు, చెడ్డవానికి తీర్పు తీరుస్తున్నాడు. నీతిమంతునికి తీర్పు ఉంది, అనీతిమంతునికి కూడా తీర్పు ఉంది. అయితే ఆ యొక్క తీర్పు దేనిని బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు అంటే, ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన సత్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన ధర్మశాస్త్రమును బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు, కానీ ఆయన న్యాయమైనవి, ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనవే. కాబట్టి ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడని మనం చూస్తున్నాం. అయితే భూమి మీద ఆయన తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉన్నది. ఇక్కడ ఆయన అధికారంతో తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయవంతంతో మరి తీర్పు తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన సత్యమును బట్టి తీర్పు తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన అన్యాయంగా, అక్రమంగా నడుచుకున్నారో, మరి సత్యమునికి విరుద్ధంగా ఉన్నారో వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. అలాగే ఇక్కడ మూడవ మాట యెహోవా అనే నామం. దేవుని యొక్క నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నీతిమంతుడని, పరిశుద్ధుడని, ఆయన సత్యవంతుడని, ఆయన మరి న్యాయవంతుడు, ఆయన తీర్పరి అని, ఆయన సర్వసృష్టికి కలుగజేసిన సృష్టికర్త అని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ఏదైనా చేయగలడని. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన యొక్క నామాన్ని మనం జ్ఞాపకం ఆయన భయంకరమైనటువంటి దేవుడు. అలాగే ఆయన శాంతమూర్తి, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన మంచివాడు. ఒక పక్క ఆయన మంచితనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన నీతిని, సత్యమును, ఆయన ప్రేమను మనం చూస్తున్నాం. అలాగే ఆయన రౌద్రుడు, ఆయన ఉగ్రుడు, ఆయన రోషము కలిగిన వాడు అని కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన ఎటువంటి వాడో మనం తెలుసుకోవాలి. మంచికి మంచి ఉంది, చెడుకు చెడు ఉంది. కాబట్టి మంచివారిని మంచిగాను, మరి చెడ్డవారిని చెడ్డగాను, అలాగే నీతిని నీతిగాను, అనీతిని అనీతిగాను ఆయన చూసేవాడు, ఆయన చేసేవాడు. కాబట్టి ఆయన యెహోవా దేవుడై ఉన్నాడు. అలాగే ఆయన వేయించేయుచున్నాడు అని మనం 4వ మాటలో చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు అయి ఉండి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడను గురించి మనకు తెలియజేస్తున్న మాట. అయితే ఆయన రాకడలో ఎలా వస్తాడు? మనం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? మన మీద ప్రేమ చూపించాడు, మన మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, మనల్ని కనికరించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు. అయితే రెండవసారి ఆయన రాకడలో ఆయన రౌద్రుడిగా వస్తాడు, ఉగ్రుడిగా వస్తాడు, మన మీద తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు.
మొదటి వలె మరి ఆయన కనికరించడానికి రావడం లేదు, ఆయన ప్రేమ చూపించడానికి రావడం లేదు. మొదట ఆయన ప్రేమ చూపించాడు, కానీ ఎవరైతే ఆ ప్రేమను తునీకరించారో, ఎవరైతే ఆయనకు విధేయులు కాలేదో, ఎవరైతే ఆ నీతిని సత్యమును అనుసరింపక మరి దానికి తిరుగుబాటు చేస్తూ వచ్చారో వారికి తీర్పు తెచ్చడానికి ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మేఘారూఢై వస్తూ ఉన్నాడు, ఆయన గంభీరంగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన రాకడను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాకడ ఎంతో భయంకరమైనది. అది మనుషులందరికీ వేదన కలుగజేస్తుంది. భూమి మీద అనేకమైనటువంటి రాకడ గురించిన సూచనలు మనకు ఏమంటే మరి కరువులు, కాటకాలు, మరి ఉపద్రవాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి మరి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాకడ ఎంతో భయంకరమైనదని, అనేకమైనటువంటి శ్రమలు రాబోతున్నాయని, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడను మనం మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఆ యొక్క ప్రభు రాకడను బట్టి మనం కూడా ఏం చేస్తామండి, నీతిమంతులైతే దాని యందు సంతోషిస్తారు, అనీతిమంతులైతే వాని గురించి భయపడతారు. ఎందుకంటే తీర్పుని గురించి మరి సత్యవంతునికి, నీతిమంతునికి లేదా యథార్థవంతునికి ఏ భయము లేక నిర్భయంగా ఉంటాడు, కానీ పాపాత్ములైన వారికి భయం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాకడ మనల్ని ఏం చేస్తుందంటే చక్కదిద్దేదిగా, సరిదిద్దేదిగా, మనల్ని భద్రపరిచేదిగా. అయితే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, సమయం ఉంది కాబట్టి, ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది కాబట్టి మనం సిద్ధపడవలసిన వారిని మనల్ని హెచ్చరిక చేస్తుంది ఈ వాక్యం. అలాగే మనం 5వ వచనాన్ని మనం గమనిస్తే వనవృక్షములు అంటున్నాడు. వనవృక్షములు దేనిని సూచిస్తున్నాయంటే ఇక సృష్టిని కలుగజేసిన విధము. కాబట్టి ఈ సృష్టిని మనం గమనిస్తే, పరికిస్తే అవి మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. సృష్టి అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ ఉంది, దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క చిత్తమును అవి సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు కూడా అవి తన పని తాను అవి చేస్తూ ఉన్నాయి. పైగా దేవుని యొక్క రాకడ కొరకు అవి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాయి, సంతోషిస్తూ ఉన్నాయి, ఉత్సహిస్తూ ఉన్నాయి. ఎందుకయ్యా మరి సృష్టి అంతా కూడా మరి దేవుని రాకడను కోరుకుంటుంది, సంతోషిస్తుంది, ఉత్సహిస్తుంది అంటే ఆయన రాకడ మరి సృష్టి కూడా ఈ యొక్క మానవుని యొక్క పాపమును బట్టి, మానవ యొక్క దోషమును బట్టి, దుష్టత్వమును బట్టి, చెడుతనమును బట్టి అవి కూడా ప్రసవ వేదన పడుతుందని పరిశుద్ధ లేఖను మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సృష్టి కూడా విమోచనము కొరకై ఎదురు చూస్తూ ఉంది. ప్రభు రాకడలో మరి ఇక పాపం అంతా కూడా పరిహరించబడుతుంది. పాపాత్ములందరూ కూడా నిత్య నరకాగ్ని వెళ్తారు, మరి నీతిమంతులందరూ కూడా నిత్య జీవానికి కొనిపోబడతారు. అప్పుడు నూతన భూమి ఆకాశములు సృజించబడుతుంది. కాబట్టి భూమి ఆకాశములు ఈ సృష్టి అంతటికి కూడా ఏమవుతుందంటే విమోచన కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. కనుకనే సృష్టి అంతా కూడా దేవుని రాకడ కొరకు, ఆ యొక్క ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకనే అవి ఎంత మిగిలిన అతిశయిస్తూ సంతోషిస్తూ ఉన్నాయి. భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములన్నీ కూడా దేవుని అందే అతిశయిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో దేవుని చిత్తం నెరవేరుస్తూ మరి మానవానికి లోబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సృష్టి కూడా తిరుగుబాటు చేస్తూ ఉంది. అయితే తీర్పు సృష్టమున కూడా ఉందంట. భూమి మీద ఉన్నటువంటి సృష్టికి కూడా, ఈ భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు కూడా మనం చేసినటువంటి ప్రతి చర్యను గురించి సాక్ష్యం ఇస్తాయి. అలాగే మరి అవి కూడా ఏదైతే దేవుని ఆజ్ఞకు కొన్ని అవిధేయతలు చూపించినటువంటి సృష్టం ఉంది, వాటిని కూడా దేవుడు మరి తీర్పు తెచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే వాటికి నియమించిన పని కాక దేవుని చిత్తము నెరవేర్చక వ్యతిరేకంగా చేసినటువంటి సృష్టం కూడా భూమి మీద ఉంది. కాబట్టి వాటన్నింటికి కూడా దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 6వ వచనంగా చూస్తే ఆయన సన్నిధి అనే సన్నిధి అంటే ఆయన యొక్క మరి నిత్య జీవము, ఆయన మరి మహిమ కలిగినటువంటి ఆ యొక్క ప్రాంతం. అంటే మనమందరం కూడా దేనిని గురించి అయితే నిరీక్షిస్తున్నామో అది మనం పొందబోతూ ఉన్నాం. కాబట్టి మరి ఆ యొక్క నిరీక్షించినది మనతో వచ్చినప్పుడు మనకు నిరీక్షణతో పని లేదు. కాబట్టి ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. అందుకని సదాకాలం నేను మీతో కూడా ఉందును అంటున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే కాదు, కానీ ఈ లోకంలో విడిచిపెట్టినప్పుడు కూడా మనం దేవుని సన్నిధిని పొందుకుంటాం. అయితే భూమి మీదే ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. అందుకని నా యొక్క మరి సహవాసము మనుషులతో కూడా ఉన్నది అంటాడు. కాబట్టి నేను మీతో కూడా నివాసం ఉందును అంటున్నాడు, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది, ఎల్లప్పుడూ ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. అయితే ఆయన ప్రియులు ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. ఆయన యందు రక్షణ పొందినవారు, ఆయన విమోచన పొందినవారు, ఆయన ప్రేమించిన వారు, ఆయనను ప్రేమించిన వారు ఆ యొక్క సన్నిధిని, ఆయన సహవాసమును, ఆయన శాంతిని, సమాధానమును, ఆయన ఆశీర్వాదమును పొందుకుంటూ ఉన్నారు.
అయితే ఆయన సన్నిధి లేక అనేకులు మరి దుఃఖంలో, అశాంతిలో, అసమాధానంలో, అంధకారంలో, బంధకముల్లో, మరి చీకటిలో జీవిస్తూ ఉన్నారు. అలాగే ఎవరు ఉత్సహిస్తారు అంటే 6-7వ మాటగా ఎవరు ఉత్సహించగలరు, ఎవరు సంతోషించగలరు అంటే దేవుని ప్రేమించిన వారు, దేవుని ఆజ్ఞలు ప్రేమించిన వారు, దేవుని చిత్తము నెరవేర్చిన వారు దేవుని యందు అతిశయిస్తారు. దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని చేత రక్షింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని మేలు చేత తృప్తిపరచబడిన వారు దేవుని బట్టి ఉత్సహిస్తారు. అలాగే సృష్టి కూడా దేవుని యందు ఆనందిస్తుంది సృష్టి బట్టి. కాబట్టి సృష్టిలో దేవుడు మరి వాటికి కలుగజేసిన ఆ గొప్పతనాన్ని బట్టి సృష్టి ఎంతో గొప్పది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తూ ఉంది. అయితే ఆ యొక్క సృష్టి మరి దేవునిని బట్టి సంతోషిస్తూ ఉంది, దేవుని బట్టి ఉత్సహిస్తూ ఉంది, దేవుని రాకడను ఆశిస్తూ, దేవుని రాకడ కొరకు ఎంతో ఎదురు చూస్తూ దాని యందు ఉత్సహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుడు కూడా సృష్టిలోని భాగమే కాబట్టి మనం కూడా సృష్టంలోని భాగమే కాబట్టి వాటిపై మనకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా ఇది ఉత్సహించి సంతోషించవలసిన వారము, దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన తీర్పును గురించినటువంటి హెచ్చరిక, ఆయన రాకడను గురించినటువంటి హెచ్చరిక మనం పొందుకున్న వారంగా, అలాగే సృష్టి ఎలాగైతే సంతోషిస్తూ ఉత్సహిస్తూ ఉందో అలాగూ మనం కూడా దేవుని యందు సంతోషించి ఉత్సహించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను గమనించి మనం ఏమై ఉంటున్నామో, ఆయన తీర్పు ఎలా తీర్చబోతున్నాడో మనం ఆ తీర్పు పొందుకున్నట్లుగా, అలాగూ ఆయన యొక్క నామము ఘనతకు, ఆయన మహిమ కలిగిన నామానికి మనం కూడా మహిమ తీసుకొచ్చేలాగా ఆయన చిత్తం నెరవేరుస్తూ, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ నిరీక్షణతో, విశ్వాసముతో, ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఆ యొక్క మనం కూడా ఆయనతో మనం సంతోషించే వారంగా, ఉత్సహించే వారంగా ఆయనలో మనం ఉండాలి. మనలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం నమ్ముతూ, విశ్వసిస్తూ, ఆ విశ్వాసమును కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయనను మహింపరిచే వారంగా, ఘనపరిచే వారంగా మనం ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక మా తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాకాశం పడజాలని దేవా, మా తీరపరివి, మా కాపరి, మా కేడుము, దుర్గము, అతిశాస్పదము, శృంగము, శైలమైన దేవా, ఉత్సహించి పెదవులతో, ఉత్సాహగానములతో నిన్ను స్తుతించదగిన వాడువు, ఆరాధింపదగిన వాడువు, స్తోత్రారుడమైన తండ్రి ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా కొద్ది మాటలు నాయన మరి వాళ్ళు ధ్యానించడానికి సాయం చేస్తూ వచ్చారు. అలాగే నాయన మొదటి వృత్తాంతాలు 16వ అధ్యాయం 33వ వచనంలో మీరు తీర్పు తెచ్చడానికి భూజనులందరికీ మరి తీర్పు తెచ్చేదాని విషయమై మరి రాబోతున్నారు. అయితే సృష్టి అంతా కూడా మీ యందు ఉత్సహిస్తుంది కాబట్టి నాయన మేము కూడా ఉత్సహించి సంతోషించవలసిన వారము. అయితే మేము ఏ వేటి గురించి అయితే నిరీక్షిస్తున్నామో ఆ యొక్క నిరీక్షణకు ఆధారమైన ప్రభు రాకడ, నిత్యజీవం, వాగ్దానం, మీరు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడం కొరకే మరలా రాబోతున్నారు. కాబట్టి మాకు మరి ఇస్తానన్నటువంటి నిత్యజీవాన్ని పొందడానికి మేము కూడా తగిన అర్హత మేము పొందుకోవాలి భూమి మీద. కాబట్టి దేవా, అట్టి అర్హత పాత్రలుగా మమ్మల్ని చేయమని, దినదినము మమ్మల్ని సిద్ధపరచమని, తీర్పును గురించి దేవా భయభక్తులు కలిగి యథార్థత, పరిశుద్ధత, విశ్వాసం విషయంలో దేవా మేము ఎల్లప్పుడూ నాయన శ్రద్ధాశక్తులు కలిగి దాన్ని కాపాడుకుని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ రక్షణను కొనసాగించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి మరి నీ సత్యమును దేవా నెరవేర్చడానికి, నీ ఆజ్ఞల కట్టలు గైకొనడానికి కూడా నీ చిత్తము నెరవేర్చమని మీ ప్రియమైన స్థలాలకు అప్పగించుకుంటున్నాను. అలాగే తండ్రి ఈ సమయంలో దేవా మరి ఈ మాటలు వింటున్నటువంటి వారందరి హృదయాల్లో మీ కార్యం దయచేసి మీ సిద్ధపాటు అనుగ్రహించండి. అలాగే ఈ దినమంతటి కొరకు కూడా కావాల్సిన సిద్ధ మనస్సు అనుగ్రహించండి. మా ప్రాణాత్మ శరీరంలో మీ నా మహిమార్థంగా పరిశుద్ధాత్మక ఆలయంగా వాడబడడానికి సాయం చేయండి. రాకపోకల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మరి ఆయా పనిపాట్లలో, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాల్లో, మరి సేవా రంగాల్లో, ఆయా పరిస్థితులన్నింటిలో కూడా దేవా ప్రతి ఒక్కరిని నైనా మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తి, బలము, జ్ఞానము, ఆరోగ్యం అనుగ్రహించి మీ కృపా కాపుదల, భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని, మీరే తోడైండి నడిపించమని మీ ప్రియమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సమయంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని స్వస్థపరచండి, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి. సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధుల్లో ఎక్కడెక్కడ ఏదైనా కూడుకుంటున్నారో 2-3గా వారి మధ్య మీరు ఉండండి. ప్రతి సహవాసమును దీవించి ఆశీర్వదించండి.
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి, అనేక నూతన ఆత్మలు ఆకర్షించండి, సంఘాభివృద్ధి సంఘక్షేమం కలిగినట్లుగా కార్యములు దయచేయండి. ఆయా స్థలాల నిమిత్తం పంపబడిన మీ దాసులు దైవదాసులు పరిచర్యలో ఉంటున్నటువంటి వారందరూ కూడా సార్వత్రిక సంఘం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పరిచయం నీరుగట్టి ఫలింపు దయచేయండి. మీ దాసుల ప్రయాసమును వ్యర్థం కాకున్నట్లుగా తగిన ఫలమును వారికి అనుగ్రహిస్తున్నామని మీ ప్రియమైన స్థలాలకు అప్పగించుకుంటున్న చిన్న బిడ్డలను ఎవరిని వృద్ధులను అందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకునండి. వాతావరణ పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకున్నామని మీకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడును విమోచకుడు ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో ప్రార్థిస్తూ, అలాగే దినాన సీయంలో జరుగుతున్న సహోదరుల ప్రార్థన కూడికలో కూడా మీ సన్నిధి సహవాసం దయచేయమని నా సమస్తం మహిమ మీరు పొందుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకు, మరి ఆన్లైన్లో వింటున్న వారికి, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు, ప్రభు రాకడ పర్యంతము మరి మనకు తీర్పు తీర్చిన అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.